యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పులోనికి రాక నా యందు విశ్వాసముంచువాడు, నా మాట వినినవాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి వారు దాటిపోవచ్చిన ప్రార్థన చేసుకున్నాము. ప్రేమానందం కలిగిన స్థితులకు మాత్రం ఘనతకు అనుకున్నాను. వాక్యమైన నాతో మనస్సుగా మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో కడవరి దినాలలో తీర్పు దినం అనేది ఉంటుంది. ఏ దినము? కడవరి దినాలలో, అంత్య దినాలలో భయానకమైన పరిస్థితులు మనం చూస్తాము. ఈ కడవరి దినాల్లో ఎన్నడూ చూడనటువంటి సన్నివేశాలు మనం చూస్తాం. ఎప్పుడంటే రాకడకు వృద్ధులు ఎలా ఉంటాయంటే యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందంటే మనుషులు హత్యలు చేసుకోవడం. ఇప్పుడు యథార్థ సంఘటనలు ఏంటంటే తల్లే బిడ్డను చంపే కుక్కర్లో వండుకుని తిందంట. ఎలా వినడానికి ఎలా ఉంటుంది? తల్లే తన బిడ్డనంట చాలా అపురూపంగా పెంచుకున్నాడు. మరి ఏమైందో తెలియదు, దురాత్మల సమూహము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది కదా. తల్లే తన కన్న బిడ్డను చంపి కుక్కర్లో వండుకుని తిందంట. మరొక తల్లి ఏం చేసిందో తెలుసా? మంచి తల్లి, మనమందరం మంచి తల్లి కదా. మన కళ్ళ ముందు చెడ్డ తల్లులను, చెడ్డ తండ్రులను, చాలా మంది వ్యక్తులను మనం చూస్తున్నాం. మరొక తల్లి ఏం చేసింది తెలుసా? తన మీద ఒక కళంకం ఉందంట, తన మీద అంటే ఒక శాపం ఉందంట. ఆ శాప విమోచన కొరకు ఏం చేసిందో తెలుసా? తన బిడ్డను బలించేసిందంట మరొక తల్లి. ఒక తండ్రి ఏం చేస్తాడో తెలుసా? బిడ్డలను అమ్మి వేసుకున్నాడంట. యథార్థ సంఘటనలు మనం చూస్తాం. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారంట. ఎక్కడ? కన్న బిడ్డల్ని, నవమాసాలు మోసి కనిపించిన బిడ్డల్ని చంపడమే కాదు, కన్న తల్లిదండ్రులను కదా, కన్న తల్లిదండ్రులను దేనికోసము? క్షయమైన ఆస్తుల కోసము చంపేస్తున్నారు. అంతేకాకుండా సహోదరులకు సఖ్యత లేదంట, అక్క చెల్లెలకు సఖ్యత లేదు, తోడుకోడళ్ళకి ఎటు సఖ్యత ఉండకపోవచ్చు, కానీ రక్త సంబంధికులకు ఏం లేదంట, సఖ్యత లేదు, ఆప్యాయత లేదు కదా. వివాహ బంధంలో వాగ్దానాలు చేస్తాం కదా, కలిమి ఎందు, లేమి ఎందు, వ్యాధి ఎందు, కదా. కానీ భార్య భర్తలకి కూడా గ్యారెంటీ ఎక్కడ? తల్లిదండ్రులకే లేదు, కన్న బిడ్డలకే లేదు, అన్నదమ్ములకే లేదు కదా. మీరు వేరే ప్రాంతానికి చెందినటువంటి వారు, మనం చేరుతాం. అలాగా భార్య భర్తలకి కూడా లేదు. అంటే కుటుంబ వ్యవస్థ ఎలా అయిపోయిందో తెలుసండి? కలుషితమైపోయింది. ఏమైపోయింది? కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, కుటుంబ వ్యవస్థ కలుషితమైపోతుంది. అంటే మన నీడను, మన ఉనికిని మనము నమ్మలేని పరిస్థితిలో ఉండగలుగుతుంది. ఎవరిని? మన నీడను. మనం ఏదో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా మన బిడ్డలే వచ్చి వెనక నుంచి మనము కొట్టినప్పుడు ఏమవుతుంది? అమ్మ అని పెద్దగా అరిస్తే ఎలా ఉంటుంది? ఏదో ఆలోచనలో ఉంటాం, ఏదో ఏమరపాటుతో ఉంటాం. ఎందుకంటే చింతలేని మనిషి చింతలేని గృహము నేటి దినాల్లో లేదు కనుక ఏదో ఒక వేదనతో మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. మనశ్శాంతి కరువైపోయింది కదా. వెనుక నుంచి ఎవరో అకస్మాత్తుగా వచ్చి మనల్ని గట్టిగా అరిచారు. అప్పుడేమవుతాం? ఉలిక్కి పడిపోతాం. హార్ట్ పేషెంట్లు ఏమవుతారు? గుడుగుడుతో చచ్చిపోతారా లేదా? అంటే అలాంటి సన్నివేశం మన గుండె బలహీనమైపోతుంది. ఏదో వేదనతో, ఏదో చింతతో, ఏదో విచారంతో, కుటుంబంలో లేమి, కుటుంబంలో శోధన, శాంతి సమాధానం, కుటుంబ వ్యవస్థ ఏమవుతుందండి? కలుషితమైపోతుంది. ఎవరిని నమ్మకం? మనుషులంట బాహ్య సౌందర్యాన్ని బట్టి తీర్పు తీరుస్తారండి. బాహ్య
నిజమైన స్నేహితులు నీ బిడ్డలే కావచ్చు. ఎవరు కావచ్చు అంటే కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులుగా. వారు ఎలా ఉంటారంట, దుర్దశలు ఆపద్దశలు, ఇక నాకు దశ లేదు, నేను బ్రతకడానికి ఆనవాళ్లే లేదు, ఆ దశలో ఎలా ఉంటారంట వాళ్ళు, నీకు తోడుగా నేనున్నానని భరోసా వరిస్తారంట కదా. ఆ యొక్క సమయంలో మనం ఆలోచన చేసి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను కనికరించి మరణము నుంచి, మరణ ఛాయల అంచుల నుంచి ఎవరు నిన్ను కనికరించలేదా, నేను కనికరిస్తున్నాను. అమ్మా పాపాత్మురాలైన స్త్రీ ఏం చేశారమ్మా, రాళ్లతో కొట్టడానికి చంపడానికి ఊరి వెలుగులకు తీసుకుని వచ్చారని ఆమెను తీర్పు తీరుస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని. అయ్యా అప్పుడు అంటూ ఉన్నారు, భూమి మీద ఒకటి రాస్తూ ఉన్నాడేంటి, మీలో పాపం లేదు మొదటిగా రాయండి. ఏమంటున్నారు, మీరు తీర్పు తీరుస్తున్నారు కదా. నిజంగా తీర్పు తీర్చేటటువంటి అర్హత మీకుందో లేదో నేను చెప్తాను. ఏం చెప్పాను, కింద ఏదో రాస్తూ ఉన్నారు, ఒక్కొక్కరి గురించి రాస్తూ ఉన్నారేమో, ఒక్కొక్కరి జీవన విధానం ఎలా కొనసాగుతుందో రాస్తున్నారేమో. మీలో పాపము లేని వాడు మొదలుగా ఆయన తీర్పు ఎలా ఉందండి, ఆయన తీర్పు ఎలా ఉంది, పాపాత్మురాలైన స్త్రీని పట్టబడిన తరువాత అమ్మా నీ మీద ఎవరు రాయి వేయలేదా, ఎవరు రాయి వేయలేదయ్యా, అయితే నేను కూడా వేయను అమ్మాని పిలిచి మరలా నీకు దాని చెవులకు వెళ్ళకమ్మా, అమ్మాని పిలిచాడు, కనికరించాడు. మనమందరం కూడా కనికరింపబడ్డాం. ఏమయ్యామండి, మనమందరం కూడా కనికరింపబడ్డాం. ఆ పాపాత్మురాలైన స్త్రీ మరణానికి చేరువుగా ఉంది. మరణం నుంచి జీవంలోనికి దాటిపోవడం ఎవరి వలన, తీర్పు నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని ప్రేమించి దాన్ని హత్తుకుంటే ఏమవుతామంట, మరణములో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామంట, జీవములోనికి. మరణమే మనకు ఎదురుగా వచ్చిన నా జీవితం అంతా శూన్యమైపోయింది, ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్న పరిస్థితే నీకు మిగిలిన, నీకు తోడుగా నీకు చాలిన దేవుడిగా ఎవరున్నారండి, యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను మరణంలో నుంచి ఎలా తప్పిస్తాడంట, జీవములోనికి, నూతన జీవితంలోకి, రూపాంతరంలోనికి నిన్ను మారుస్తాననుకుంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరణము చూడకుండా నేరుగా పరలోక రాజ్యానికి, నేరుగా మోక్ష మార్గానికి వెళ్ళినటువంటి వారు ఎక్కడైనా ఉన్నారని మనం ఆలోచన చేసి, హానోకు దేవుడితో నడిచాడు కదా. హానోకు దేవుడితో నడిచాడంట. ఏ సందర్భాలలో నడిచాడంటే, హానోకు కూడా మనిషే కదా, హానోకు కూడా మనలాగా కష్టాలు వచ్చే ఉంటాయి కదా. నోవాహు కూడా దేవుడితో నడిచాడు. వృద్ధాప్యంలో నువ్వు ఓడ కట్టమంటే 120 సంవత్సరాలు కట్టాడు ఓడ. నోవాహు ఏం చేశాడు, వృద్ధుడు, 8 మంది సంతానం, తన కుటుంబం, తన భార్య బిడ్డలంతా సంతానం, ఓడ కట్టమన్నాడు. 120 సార్లు కట్టాడు. 120 సంవత్సరాలు కదా. దేవుని మాట ఎన్ని సంవత్సరాలు విన్నాడమ్మా, 120 సంవత్సరాలు. నోవాహు కూడా దేవుడితో నడిచాడు, నీతిమంతుడు. భూమి అందరి మీద నేరస్థాపన చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంట. ఎవరి మీద, భూమి అంతటి మీద, మీ అందరి మీద, నా మీద, అందరి మీద కూడా నేరస్థాపన చేసేటటువంటి ఒక అధికారిగా ఉన్నాడంట. ఎందుకు, దేవుని నా మాట వినినవాడు ఎలాగంటాడా, 1000 తరముల వరకు వారిని నేను ఆశీర్వాదప్రదంలోకి నేను నడిపిస్తాను. అదేవిధంగా హానోకు మరణాన్ని చూడలేదు. మరలా ఏలియా కూడా మరణాన్ని చూడలేదు. చూసాడా, సుడిగాలి చేత ఆరోహణమై మోక్షానికి చేరువయ్యాడు. నాకు 2 పాళ్ళు ఆత్మనివయ్యా అని చెప్పి ఎలీషా దైవజనుడు ప్రాధేయపడ్డాడు. ఎవరి నుంచి, నాకంటే గొప్పవాడు నా గురువు గారు, ఆయన నుంచి నేను అభిషేకాన్ని పొందుకోవాలి. ఆయన ఖచ్చితంగా మోక్షానికే వెళ్తాడు. ఆ మోక్షానికి నేను కూడా వెళ్ళాలి అంటే ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకము నాకు కావాలి. ఏలియాకు ఒక పేరు ఏముందంటే అగ్ని వంటి దైవజనుడు. ఏం పేరు, అగ్ని వంటి దైవజనుడు అంట. అంటే పాపాన్ని ఖండించేటటువంటి దైవజనుడు. ఈ యొక్క పేరు కూడా ఒక్కొక్క వ్యక్తికి కూడా ఉందండి. బాప్తిస్మిచ్చి యోహాను కూడా, అతడు కూడా పాపాన్ని ఖండించినటువంటి వ్యక్తి. ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడిన మనం అందరికీ కూడా ఒకటి ఉండాలండి. ఒకటి అర్హత సంపాదించుకోవాలని దేవదేవుడు ఆశపడుచున్నాడు. మనము పాపాన్ని ఖండించే వారిగా ఉండాలి, పాపాన్ని అసహించుకునే వారిగా మనం ఉండాలి. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, స్త్రీలు ఎంతోమందో బిడ్డల్ని కన్నారయ్యా, ఎంతోమంది కన్నారు, కానీ
వారందరికంటే గొప్పవాడు బాప్తీసు. స్త్రీలు కనిన కుమారులలో బాప్తీసుమిచ్చి యోహాను కంటే గొప్పవాడు. ఎందుకంత సాక్ష్యం ఇచ్చాడంటే ఏంటి? అతనుకున్న క్వాలిటీస్ అంటే పాపాన్ని అసహించుకున్నాడు. ఫలితంగా ఏం పొందుకున్నాడో తెలుసా? శిరచ్ఛేదనము చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు తెలుసా? పాపాన్ని అసహించుకున్నాడు కదా. సుఖవంతమైన జీవితం ఉందా అంటే లేదండి. యవ్వన కాలంలో ఏం చేయబడ్డాడో తెలుసా? హేరోదు రాజు చేత శిరచ్ఛేదనము చేయబడ్డాడు. కానీ ఈ లోకంలో ఇందాకే చెప్పాను, చింత లేని మనిషి, చింత లేని గృహము లేనే లేదమ్మా. మోక్ష మార్గం పరలోకము అక్కలైతే ఏ చింత లేదు, ఏ వెదను లేదు, ఏ బాధలు అసలే లేవు కదా. ఎల్లప్పుడూ శాశ్వతమైన ఆనందం మాత్రం. రెండవ వ్యక్తి ఏం చెప్పాను? ఏలియా అని చెప్పాను. మూడవ వ్యక్తి ఎవరో చెప్పగలరా? మూడవ వ్యక్తి మరణం చూడకుండా నేరుగా పరలోకానికి వెళ్ళేటటువంటి వాడు. మూడవ వ్యక్తి పేరు మెల్కీసెదెకు. గుర్తుపెట్టుకో పేరు మెల్కీసెదెకు. ఇతను ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికే ప్రధాన యాజక ధర్మాన్ని చేసినటువంటి ఎవరి దగ్గర? త్రియేక దేవునికి యాజకత్వాన్ని చేసినటువంటి ఎవరు? ఇక్కడ మేము యాజకులుగా ఉన్నాము, దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నాము. కానీ యేసయ్యకే ఒక యాజకుడు ఉన్నాడట, ప్రధాన యాజకుడు. అతని పేరేంటి? మెల్కీసెదెకు. ముగ్గురు వ్యక్తులు ఎవరు? మరణం చూడనటువంటి వారు హనోకు, ఏలియా. మూడో వ్యక్తి ఎవరండి? మెల్కీసెదెకు. ఈ ముగ్గురు పేర్లు మనం పెట్టుకోవచ్చు మన బిడ్డలు. ఈ ముగ్గురు పేర్లు కూడా మన బిడ్డలు. మన బిడ్డలకు పెట్టడమే కాదండి, ఆ యొక్క వారు ఏ విధంగా పరలోకానికి వెళ్ళగలిగారో ఆ రీతిగా మన బిడ్డల్ని మనం పెంచాలి. ఒకటి ఆలోచించేద్దాము. మనము ఈ లోకంలో కష్టాలు చూడలేకపోతున్నాం. మన బిడ్డలు కష్టాలకు దూరం చేయాలని శతవిధానం మనం ప్రయత్నిస్తున్నాం. కానీ దేనికి? క్షయమైన ఆశీర్వాదాల కొరికి. కానీ ఈ లోకంలో కష్టాలు, నిందలు, అవమానాలు మనం ఎంత నిజాయితీగా బ్రతికినా కూడా మనకు వస్తూ ఉంటాయి. కానీ వాటి నుంచి మన బిడ్డల్ని తప్పించాలా వద్దా? మనం ఎన్నో నిందలు పడుతున్నాం. నా బిడ్డలైతే అలా పడకూడదు ప్రభువా, ఎవరి దుష్టుడు కను దృష్టిలో నా బిడ్డలు పడకూడదు ప్రభువా మనం అనుకోవాలా వద్దా? అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? పరలోకానికి చేరినటువంటి వ్యక్తులను పరిచయము చేయాలి. మా దైవజనుడు చెప్పారు, ఎవరైతే కావచ్చు, బలిపీఠం వేదికను అలంకరించిన దైవజనులు ఎవరైనా కావచ్చు, ఏ వాక్యం మీరు విన్నా అది దాన్ని బట్టి మీరు నడుచుకోవాలంట. అలా మీరు నడుచుకోవాలని దాన్ని మీరు పరిచయం చేయాలి. యాకోబు గారు పత్రికలలో మాట్లాడుచున్నారు. ఈ యాకోబు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు. ఎవరు? యాకోబు మరియమ్మ యోసేపు పుట్టినటువంటి సహోదరుడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచయం చేస్తూ ఉన్నప్పుడు 30.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు కదా శరీరధారిగా. ఆ 30.5 సంవత్సరాలు కూడా యేసయ్యను తృణీకరించారు. కానీ యేసయ్య శిలువ మరణం తరువాత, యేసయ్య పునరుద్ధానుడైన తరువాత వారి మనస్సు మార్చబడింది. ఆయన అంటూ ఉన్నారు, యాకోబు గారు ఏమంటూ ఉన్నాడా? క్రియలు లేని విశ్వాసము మృతమమ్మ అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? మనం ఒక విశ్వాసిగా దేవుని సన్నిధికి వచ్చాం, అవునా కాక? విశ్వాసిగా దేవుని సన్నిధి. అమ్మా నాకు పాటలు పాడే తలాంతులు, సాక్ష్యం చెప్పే తలాంతులు, ప్రార్థన చేసే తలాంతుందమ్మా కదా. దేవుని మందిరాన్ని శుభ్రపరిచే తలాంతుందమ్మా నాకు. దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే తలాంతు నాకుందమ్మా. ఏ తలాంతు నీకుందో అవన్నీ దేవుడు నీకు ఇచ్చిందే, అదంతా కూడా నీకు దేవుడిచ్చిందే. కానీ ఒకటి మనం ఆలోచన చేయాలి. మనము ఏ రీతిగా ఉన్నా కూడా క్రియాత్మకమైన జీవితం ఎలాగంటే యేసయ్య మన క్రియలు చూసే విధంగా మనం ఎలాగ మన క్రియలు మనం చేసే పని నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సహోదరులు, నీ ఆప్తులు చూడవలసిన పని లేదు. ఎవరు చూడాలి? నీ నిజాయితీ ఎవరు చూడాలి? ఎవరు చూడాలమ్మా? దేవుడు చూడాలి. అందుకే క్రియలు లేని విశ్వాసము. ఇందాక సహోదరులు మాట చెప్పారు ఏంటంటే చర్చిలో పోగొట్టు ప్రార్థన చేస్తారు, ఇంట్లో ప్రార్థన చేయరు. నిజమే, మన దేవుడు దేవాది దేవుడు. మనం ఎక్కడ ఉంటే అక్కడ. అందుకే సంస్కృతంలో కూడా స్లోగన్ ఉంటుంది ఏంటి? ఇందుగలడెందులేడు సందేహము వలదు ఎందెందు వెతికినా అన్నందే గలడంట. మన దేవాది దేవుడు మందిరంలోనే కాదు, మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వారూప్యమందు మనల్ని నిర్మించుకున్నాడు. మనం విడిచిపెట్టిన
పద్మ బిడ్డలు కావచ్చు, రాజు బ్రదర్ బిడ్డలు, కనకమ్మ బిడ్డలు, ఎవరైతే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారు, ఆంటీ గారు, కుమార్ ఆంటీ గారు బిడ్డలు కావచ్చు, ఢిల్లీమ్మ గారు కావచ్చు, జ్ఞానం గారు, ఎంతమంది సంతానం ఉంటే అందరి గురించి ఒకే రీతిగా ఒకే వారం ఆలోచన చేయగలరు. కానీ దేవాది దేవుడు అందుకే నువ్వెక్కడ ఉంటే ఆయన పోలికలో నువ్వు ఉన్నావు. నువ్వెవరు బిడ్డవి? దేవుని కుమారుడివి, కుమార్తెవి, సర్వాధికారాలు ఆయన ఉన్నాయి. నువ్వు మర్చిపోయిన నీ బిడ్డల్ని ఎవరు మర్చిపోరు? దేవుడు మర్చిపోడు. ఆయన అంటూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనైతే అసలే మర్చిపోవడం ఆలోచించారు. అయితే యాకోబు గారి పత్రికలలో ఒక వ్యక్తి గురించి, ఒక దైవజనుడు గురించి, ఒక ప్రవక్త గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడంటే, అమ్మా మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలలో, ఒక్కొక్కసారి నా వరుసే కావచ్చు, నా గురించే కావచ్చు, పాస్టర్ గారు అంటూ ఉంటారు, బాగా కష్టపడతావు అలసిపోవు, దేవుని పరిచర్యలో ఎంతైనా కష్టపడతావు అలసిపోవు, ఖాళీగా ఉంటేనే మాత్రం తలనొప్పి పట్టావు అని అంటారు. పాస్టర్ గారు నిజంగా చాలా ఎక్కువ సార్లు అన్నారన్నమాట. ప్రార్థన, ఇంట్లో పనుల భారం ఎంత త్వరగా ముగించుకునైనా ప్రార్థనకి వెళ్ళిపోతాను, కానీ ఖాళీగా ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే తలనొప్పి వచ్చేస్తుంది అని అంటారు. అంటే ఎందుకు మర్చిపోతున్నానంటే దేవుడు తన పనిలో నేనున్నాను కాబట్టి ఆ శక్తిని, సామర్థ్యాన్ని దేవాలి కదా. అప్పుడు అంటూ ఉంటాడు. అంటే కొన్ని సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాము, మీరు కూడా అనుకోవచ్చు, అమ్మా నువ్వు దైవజనురాలు కదా, అంతగా దేవుడు శక్తి నీకు ఇస్తున్నాడు. లేదండి, దేవుని పోలికలో మనం అందరం ఏర్పాటు చేయబడ్డాం. నాకు ఇచ్చిన శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి, నాకు ఇచ్చిన ఆత్మ కుమారింపు ఇక్కడున్న మీ అందరికీ కూడా దేవాది దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే ఏదేని తోటల్లో సమస్తాన్ని కలుగ చేశాడు కదా. కలుగ చేసినప్పుడు అక్కడ ఎవరిని ఏర్పాటు చేశారు? మొదటిగా ఆదాము గారిని ఏర్పాటు చేశారు కదా. ఆదాము గారిని ఏర్పాటు చేసిన తర్వాత పరమ తండ్రికి ఒక కొరతగా కనిపించింది. సమస్తం ఉంది, ఒక కొరతగా ఉందంట. ఏదేని తోటలో ఏమి కొరతగా ఉందంటే అవ్వమ్మ లేదంట. ఎవరు లేరు? అవ్వమ్మ లేరంట. అవ్వమ్మని ఆయన ప్రక్కటి బొమ్మలో ఎముకలు తీసి తయారు చేసిన తర్వాత ఇరువురును కూడా ఎలా చేశాడంట? నాసికారంధ్రములో జీవాత్మను ప్రవేశపెట్టాడు ఆయన పోలికలు. అందుకని ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు దీని అవసరం నేనే చెప్తున్నాను, ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము గారి కంట దేవుని పోలికలు వచ్చినాయి. ఎవరి పోలికలు వచ్చినాయి? దేవుని పోలికలు వచ్చినాయి. కానీ ఆదాము గారికి కుమారుడు పుట్టాడంట. కుమారుడి పేరు షేతు. ఏంటి పేరు? షేతు. కానీ ఆదాము గారి కుమారుడు షేతుకేమో ఆదాము గారి పోలికలు వచ్చినాయంట. అదేంటి? దేవుడి పోలికలే రావాలి కదా. ఎక్కడ మిస్ అయింది? దేవుని పోలిక, దేవుని స్వభావం ఎక్కడ మిస్ అయింది? ఏదేదో తోటలో అదిగో ఆ మంచి చెడులు తెలివించే ఫలాన్ని చూడడానికి రమ్యంగా ఉంటుంది, కంటికి ఇంపుగా ఉంటుంది, నీకు కావాలనిపిస్తుంది. ఏమండి, అపవాది నిన్ను ప్రేరేపితం చేస్తుంది. ఒక మనిషి ద్వారా మనల్ని కూడా ప్రేరేపితం చేస్తూ ఉంటుంది. అది నీకు కావాలి, అది నువ్వు తీసుకో అన్న విధంగా కొన్ని సందర్భాల్లో ప్రేరేపితం, మనకి అవసరం లేనిది కూడా మనల్ని పరిచయం చేసి మరి తీసుకునే విధంగా ప్రేరేపితం చేస్తూ ఉంటుంది కదా. అయితే అక్కడ ఏమైంది? దేవుడిచ్చిన ఆజ్ఞను ఫలాన్ని తినొద్దన్నారు, తిన్నారు. అప్పుడేమైపోయిందంట? దిగంబరులుగా ఉన్నారంట. అప్పటి వారికి వస్త్రాలు ఉన్నాయా? మనలాగా వస్త్రాలు ఉన్నాయా? ఒక వస్త్రం ఉంది. ఏ వస్త్రం తెలుసా? మహిమా వస్త్రం ఉంది. ఏ వస్త్రం ఉంది? మనలా కుట్టించుకున్న వస్త్రాలు కాదు, మనలా క్లాత్తో కుట్టించుకున్న వస్త్రాలు కాదండి, మహిమా వస్త్రం అంట. ఆ వస్త్రము ఒక ఆత్మాభిషేకంతో నింపబడిన వారికే దొరుకుతుంది. ఆ వస్త్రం ఉంది. ఆ వస్త్రం ఉన్నంతసేపు కూడా వారు దిగంబరుగా లేరంట. ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో ఏం పోయిందంట? మహిమ పోయిందంట. వారిలో మహిమ వస్త్రాన్ని కోల్పోయారంట. అప్పుడు ఏమైందండి? దిగంబరులుగా మిగిలిపోయారంట. చెట్లు పొదల చాటున దాక్కున్నారంట. ఆదామా నీవెక్కడా అని పిలుస్తున్నారంట. మనం ఆలోచించేద్దాము. ఇక్కడున్న మీరు కూడా మీరు ఎన్నో పనులు చేయగలుగుతున్నారు, మేము చేయలేకపోతున్నామమ్మా, మీ అంత జ్ఞానం మాకు లేదమ్మా, మీ అంత ఆత్మ నడిపింపు మాకు లేదమ్మా, మీ అంత ఆత్మాభిషేకం మాకు లేదమ్మా అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అంత్య దినాలలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో, దాసుల మీద, దాసుల ఆత్మ మీద నా ఆత్మాభిషేకాన్ని పంపిస్తాను. అంత్య దినాలు, ఈ కడవరి దినాలలో నాకు ఇచ్చిన ఆత్మ మీకు కూడా ఇస్తాడండి. నాకు ఇచ్చిన ఆత్మ ఇక్కడున్న బిడ్డలందరికీ ఇస్తాడంట. నాకు ఇచ్చిన ఆత్మ వృద్ధులందరికీ ఇస్తారంట. నాకు ఇచ్చిన ఆత్మ సహోదరుల
మిగులు పడదమ్మా. మనం ఆశీర్వాదం శక్తికి మించిన కొలది మీరు ప్రయాసపడుతున్నారు కదా, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అని ఎవరు చెప్తారు? మీ బిడ్డలు ఆలోచిస్తారు. దేవుని యొక్క ఆత్మను పొందుకునే వారు ఏం చేస్తారు? దర్శనాలు కూడా చూస్తారంట, కళలు కంటారంట. రానున్న దినంలో మనమందరం కూడా పరలోకానికి వెళ్తామా లేదా, మన బిడ్డలు పరలోకంలోకి వెళ్ళాలంటే ఏ రీతిగా బ్రతకాలి అనేది ఎవరు మీకు చెప్పగలరు? మీ బిడ్డలు చెప్తారు. అందుకని మహిమ దేహాలను పెంచే విధంగా మీ బిడ్డని పెంచాలి. అందుకని నా మాట విని దాని ప్రకారం జీవించినటువంటి వారు తీర్పు నుండి దాటిపోయి మరణం నుండి జీవములోనికి వారు దాటిపోతారు. మాట విని మీరు వింటే కనుక మీ బిడ్డల్ని ఆత్మపూర్ణంగా మీరు పెంచాలి. ఎలా పెంచాలి? ఆత్మపూర్ణంగా పెంచాలి. ఆత్మపూర్ణంగా పెంచితే ఈ లోక మాలిన్యం అంటదండి. ఈ లోకంలో మాలిన్యం అంటదు. ఈ లోకంలో వారు ఏ ఆశీర్వాదం కావాలో ఆశీర్వాదానికి వారు యోగ్యులుగా ఎప్పుడు దేవుని మానవులు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తారు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఏలియా. మనలాంటి మానవ స్వభావం కలిగినటువంటి వాడు, మనలాంటి మనిషి శరీరధారిగానే ఉన్నాడు. కానంట ఆ ఏలియా అతను ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే అగ్ని వంటి గ్రహించాడు. ఆ ఏలియా ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేసినాక 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వర్షము కురవదు అంటే కురవలేదంట. 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం కురవాలి అంటే వర్షాన్ని కుమరింపచేశాడు దేవాలయం. ఎలాగా? ఒక దినం అంట రాజుల గ్రంథంలో ఒక దినం చూడండి, ఒక యాకోబు గారి పత్రికలో మనం చూద్దాం. త్వరగా చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయడు. ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఏలియా మనలాంటి మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, మనలాంటి మానవుడు. ఏమి అంత శక్తి ఎందుకు వచ్చింది? అతడు ప్రార్థన చేయగా వర్షం ఎందుకు రాలేదు? వర్షం రాకపోతే మీకు 3.5 సంవత్సరాలు పంటలు వస్తాయా? పంటలు వస్తాయండి. పంట సేద్యం మనం పొందుకోగలమా? ఖచ్చితంగా. చాలామంది వ్యవసాయంలో నష్టం వచ్చి ఆత్మహత్య చేసి, చాలామంది అప్పులు చేసి, ఈ యొక్క సొంత పొలాలు లేక కౌలుకు వేసి దానిలో సరిగ్గా పంట చేతికి రాగా ఏం చేస్తున్నారండి? మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు కూడా. చాలామంది భూమిని కన్న తల్లిలా భావిస్తారు, దాన్ని అమ్మడానికి ఇష్టపడరు. కొంతమంది పంట రావటం లేదు కదా, ఈ పంట తీసేసి మరొక పంట వేద్దాం అంటే వరి పంట తీసేసి మినుములు లేకపోతే పెసలు ఏదైనా కావచ్చు, మీరు నమ్ముకున్న మీ భూమిని ఆ పంట అది రాకుండా దీన్ని అమ్మేయడానికి చాలామంది ఇష్టపడరు. అది ఒక కన్న తల్లిలా భావిస్తారండి. అలాగే ఒక దినాలలో అంట ఒక రాజు ఉన్నాడు. రాజు ఏమైందంటే ఆహాబు యెజబేలు రాజు. ఆ యెజబేలు ఆహాబు రాజు ఏం చేశారంటే, అప్పట్లో మనం క్రైస్తవ జనాంగంగా ఎలా పిలువబడుతున్నామో అప్పట్లో కూడా ఇజ్రాయేలు ప్రజలు యూదా ప్రజలని వారు కూడా పిలువబడుతున్నారు. అయితే ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలకు ఆహాబు యెజబేలు రాజుగా ఉన్నారు. అయితే యెజబేలు ఒక బయలుదేవతలను అన్య దేవతలను ఆరాధించే స్త్రీ, దేవుణ్ణి ఆరాధించే స్త్రీ కాదు, కానీ భార్యగా జత చేయబడింది. అంతేకాకుండా ఆహాబు రాజుగా యెజబేలు రాణిగా ఒక ఆధిక్యతను దేవాది దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏమనుకోవాలి? కృతజ్ఞత గలవారే జీవించాలి. అవునా? దేవాది దేవుడు యోగ్యత లేని మమ్మలను ఆశీర్వదించాడు, రాజుగా ఉండేటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చాడని ఎవరికి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవుని చిత్తానుసారంగా రాజ్య పరిపాలన చేయాలి. కానీ రాజ్య పరిపాలన చేయడం వల్ల ఏం చేశాడో తెలుసా? నేనుగాక వేరొక దేవుడు ఉండకూడదు ఆజ్ఞలను. అవునా? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ మరి దేనిని మీరు సాగిలపడకూడదు, మొక్కకూడదు. అంటే విగ్రహారాధన జోలికి మనం వెళ్ళకూడదు కదా. కానీ ఏం చేశారో తెలుసా? ఈ యొక్క ఆహాబు యెజబేలు
పెట్టేసింది, బయలుదేవతలను పెట్టేసింది. వాటిని సాగిలపడమని ఒక ఆజ్ఞ జారీ చేసింది రాజ్యం. జారీ చేయడమే కాదని, విగ్రహారాధన తీసుకురావడమే కాదని, దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి ప్రవక్తలను కూడా చంపించేసింది. దేవుని బిడ్డల్ని చంపించేసింది. ఎవరైతే ఆ ప్రతిమలకు మొక్కలేదో, ఆజ్ఞను అతిక్రమించావో వారిని ఏం చేసిందంటే చంపించేసింది. చంపించేస్తే ఏలియా దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా వారికి ఆదిత్యం నుంచి ఉండే కదా, మీరేం చేస్తున్నారు? పేదవాళ్ళని చంపేస్తున్నారయ్యా, ఈ ప్రతినిధులైనటువంటి ప్రవచించే ప్రవక్తలను చంపేస్తున్నారయ్యా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? యుద్ధము యెహోవాది, దేవుడి చేతికి ఇచ్చేసాడు. దేవుడి చేతికి ఇస్తే నేనేం చెప్పానో అదే చెప్పు. అప్పుడు వెళ్ళి నువ్వు చెప్పు, నేను ఇలాగే చెప్తూ ఉన్నాను. యెహోవా తండ్రి ఏలియాకు ప్రత్యక్షమై ఇలా చెప్తూ ఉన్నాడంట. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇలాగ కాపరస్తులు సంబంధియులు తిష్యుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవితంలో నా మాట ప్రకారముగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఒక రాజుగా ఎదురుగా వెళ్ళిపోయి వర్షం పడదు, మంచు పడదు అని అంటే ఆ రాజ్యంలో ఉన్న పంట పొలాలు ఏమైపోవాలి? ఏదైనా శాసనాన్ని అమలుపరిస్తే ఎవరు అమలుపరచాలి? రాజు అమలుపరచాలి. రాజు ఆజ్ఞను జారీ చేయాలి. అక్కడ దైవజనుడు కూడా చాలా తక్కువగా చులకనగా చూస్తున్నాడు. ఆహాబు ప్రకటించాడు. ప్రకటన చేసిన వెంటనే యెజబెలు రాణికి కోపం వస్తుంది, చంపాలని అనుకుంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవాది దేవుడు, కేరేతు వాగు దగ్గర నువ్వు మారిపోయి రాజు రాణి ఇప్పుడు నీ మీద కోపపడతారు. ఉన్న మాట మాట్లాడితే ఎవరికి చాలా కోపం. ముక్కుసూటిగా మాట్లాడితే, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడితే చాలా కోపం. చాలా చాప కింద నీరులాగా చేయాల్సిన పనులన్నీ చేస్తూ పైకేదో మాట్లాడితే ప్రేమను ఇవ్వండి, ఏదో కళ్ళబుల్లి ప్రేమను మనం వ్యక్తపరిస్తే వారు చాలా ఇష్టపడతారు వారిని. కానీ అమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్తే వారు చాలా భద్రశత్రువులు అయిపోతూ ఉంటారు. కానీ దేవాది దేవుడు ఏమంటూ ఉన్నాడో, 1000 మంది ముందు నువ్వు ఏం మాట్లాడితే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏం నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీకు ఆ వ్యక్తి పట్ల ఈ అభిప్రాయమా? ఆ అభిప్రాయమే వ్యక్తపరచు. అమ్మా నీ బిడ్డల పట్ల ఈ ఆలోచన కలిగి ఉన్నావా? ఆ ఆలోచన వ్యక్తపరచు. కానీ కొంతమంది 1000 మంది ఒక విధంగా మాట్లాడతారు. ఇవ్వండి, ఇంటిలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, ఒంటరిగా ఉన్నప్పుడు అంటే నరం లేని నాలుగా ఏదైనా మాట్లాడుతున్నారు కదా. కానీ మనం ఏంటంటే యథార్థవంతులు వర్ధిల్లుతారు. నీరు కట్టే తోట వలె వారు బహుగా ఫలిస్తారంట. మనం యథార్థత కలిగి ఈయన సూటిగా చెప్తూ ఉన్నాడు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను దుర్వినియోగపరుచుకున్నాము కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది అని చెప్పినప్పుడు అతన్ని చంపడానికి వచ్చాను. కానీ తెరుగుతూ వారి దగ్గర అన్నాడు, మరి నేను దాక్కుంటే నాకు ఆహారం ఎవరిస్తారమ్మా? ఆహారం ఎవరిస్తారు? కాకోలల మృతోట ఆహారాన్ని పంపించాడు దేవాలయం. ఇవ్వండి, అందుకనే సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, దాని నడత నీవు కనిపెట్టాలంట. ఎందుకు కనిపెట్టాలి? మనం ఎంత కష్టపడుతున్నా సేద్యం మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే మనము దేవాతి దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా మనం కష్టపడుతున్నాం. దేవాతి దేవుడు ఏం చెప్పాడు? నీతిని రాజ్యాన్ని వెతుకు, తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా దానికి ఫలితాన్ని నేను ఇస్తానని వాగ్దానం కదా. కాకోలతో ఆహారం పంపమండి. అయ్యా ఇప్పుడు నేనున్నాను ఎడారిలో పంట పొలంలో, నేను ఆకలితో ఉన్నాను అయ్యా, ఏలియా దైవజనుడికి ఆహారాన్ని పంపించావయ్యా, నాకు కూడా పంపించయ్యానంటే పంపిస్తాడా? మొదటిగా అలా అడిగే విశ్వాసం నీలో ఉండాలి. ఏ విశ్వాసం? కాకోలతో ఆహారాన్ని పంపించావయ్యా, నాకు కూడా పంపించు అని అడిగే విశ్వాసం మొదటిగా మనలో ఉండాలండి. కాకోలతో ఆహారం పంపించాడు. కానీ నోవాహు జలప్రళయం వచ్చిన తర్వాత తన కుటుంబం అంతా ఓడలో ఉన్న తర్వాత కాకిని పంపించాడు. అక్కడ ఉన్నవాడి భూమి ఎలా ఉందో క్షేమ సమాచారాన్ని తెలుసుకున్న దగ్గరికి రమ్మన్నాడు యజమానుడు. కానీ కాకి యజమానుడు నోవాహు మాటకు లోబడలేదు, తిరిగి రాలేదు. ఇక్కడ మనుష్యుడైనటువంటి నోవాహు మాటకి కాకి లోబడాల, కానీ భూమిలో ఉన్న సమస్తము
జీవంలోకి వెళ్ళడం లేదు. ఎందుకంటే మనం చాలా అలసిపోతున్నాం, మనము జీవనోపాధి కొరకు చాలా అలసిపోతున్నాం. కానీ దేని కొరకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలో అది తెలియక మనం అలసిపోతున్నాం కదా. మనం ఆలోచన చేద్దాము. ఏలియా వంటి దైవజనుడు కదా, ఏలియా మరణం చూడలేదు. మనం కూడా ఈ దినాలలో మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం చూడక బ్రతుకు నరుడెవడు అంటూ ఉన్నాడు. ఆ నరులలో హానోకు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, మెల్కీసెదెకు ఉన్నాడు కదా. మనము కూడా బాప్తిస్మం తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ బాప్తిస్మంలో ఏమవుతుందంట, మరణకరమైన బాధలన్నీ కూడా, మరణకరమైన వ్యాధులన్నీ కూడా దేవాది దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు. అప్పుడేమవుతుంది, మనం మరణంలో నుంచి జీవంలోనికి, నిత్య జీవంలోనికి మనము ప్రవేశిస్తామన్న. ఆ నిత్య జీవంలోకి చేరేటటువంటి గొప్ప భాగ్యం మనమందరం కూడా పొందుకుంటే ఖచ్చితంగా ఏడుపు ఉండదు, నిత్య జీవంలో కన్నీరు ఉండదు, ఎల్లప్పుడూ కూడా నిత్య సంతోషమే ఇక్కడ. కాబట్టి మనము కూడా సామాన్య మానవులమే కావచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడినప్పుడు మనం ప్రార్థన చేస్తే కొండలను మిగిలించగలిగే గొప్ప శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన లెక్క చూస్తే ఏం మాట్లాడుతున్నాడో తెలుసా, ఆవగినంత